ఇది హోండా కార్ అండి. ఇది 2001 మోడల్. రన్నింగ్ బోర్డుకి జస్ట్ బాగా వచ్చేసిందండి. ఇది మొత్తం తుప్పు పట్టేసి ఎక్కడెక్కడ పెచ్చులు వేసిపోతుందండి. ఇది నేను వీడియో కొద్దిగా పాజ్ చేసానండి, చూడండి. జస్ట్ అనేది మొత్తం క్లీన్ చేసుకున్నామండి. క్లీన్ చేసుకొని జాకీతో దాన్ని ఇప్పుడు కొద్దిగా చిన్నగా పైకి లేపుతూ తర్వాత టైర్ కూడా ఇస్తామండి. ఎందుకంటే సైడ్ కూడా ఉంది కాబట్టి దానికి మొత్తం కట్ చేసుకొని జస్ట్ అని తీసేసి చేతులతో ఆ గ్లౌజ్ వేసుకోకపోతే ఏమైందంటే అది రేక్ కదండి, చేతిలో పుచ్చుకుంటుందని గ్లౌజ్ వేసుకుంటామండి. అది స్క్రూ డ్రైవర్ దాన్ని పొడుచుకుంటూ తీస్తున్నామండి. ఇక్కడ లోన్ ఉన్నా కానీ జస్ట్ మీద బయటకు వచ్చేది కాబట్టి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత షూట్ చేసుకొని పైన దానికి మాస్కింగ్ చేస్తున్నామండి. దీనికంటే మేము చేసేటప్పుడు దానికి పైన గీతలు పడతాయి కాబట్టి దాని టేప్తో మాస్కింగ్ చేసుకొని దాని తర్వాత గ్రైండింగ్ మడతో కట్ చేస్తున్నామండి. గ్రైండింగ్ మడతో కట్ చేసి చేసిన తర్వాత స్కేల్తో ఆ షేప్ కట్టుకు రావాలి కాబట్టి అటు ఇటు స్కేల్తో మార్కర్ ద్వారా స్కేల్ బెల్ట్ కొలతలు తీసుకొని దాన్ని కట్ చేసి ఆ షేప్లో రేక్ తీయాలి కాబట్టి నా గ్రైండింగ్ మోడల్తో కట్ చేసుకొని ఆ రేకుని చిన్నగా బయటకు తీయాలండి. లేకపోతే మన చేతులు పెట్టేటప్పుడు అది కోసుకుంటుంది. ఈ వీడియో పాజ్ చేసి చూపించాను, అక్కడ స్లోగా ఉంటే ఎవరు చూడరు కాబట్టి. తర్వాత దానిలో తుప్పు అనేది కట్టుబడితే అది క్లీన్ చేయడానికి అట్లా అది డెంటింగ్ పెయింటింగ్ అండి, 2 ఉంటాయి మా దగ్గర. దానిపై చిన్నగా గ్రైండింగ్ పట్టి పట్టిన తర్వాత ఇప్పుడు కటింగ్ మిషన్ పెట్టామండి. కటింగ్ మిషన్తో సైడ్ అనేది కట్ చేసుకొని తీయాలి కాబట్టి చిన్నగా వాయిస్ అనేది కట్ చేసుకొని లేకపోతే కొద్దిగా మిస్ అయినా అది బ్లేడ్ అనేది తెగిపోతుంది, రేగిపోతే తగిలిన గట్టిగా. దానికనే పెద్ద పెద్ద గ్రైండింగ్ పట్టేసి మిషన్ దాన్ని క్లీన్ చేస్తామండి. క్లీన్ చేసిన దాని తర్వాత పైన పేస్ట్ వస్తాం మనం. అది దీనికంటే దాంట్లో ఏమైనా జస్ట్ రాకుండా ఉంటానండి. అది రాయడం వల్ల ఉపయోగాలు చాలా ఉంటాయి కండి. తర్వాత వీడియోలు చెప్తాను, నేను చూడండి తర్వాత వీడియోలలో. ఇప్పుడు ఆ రేకుని షేప్ తీసుకొని వేరే రేకుని మీద పెట్టి మార్కర్తో షేప్ కట్ చేసుకొని కటింగ్ మిషన్తో కట్ చేసుకుంటామండి. చూడండి షేప్లో రావాలి కాబట్టి. దీని తర్వాత రైగుని తీసుకొని
తర్వాత సైడ్ కూడా ఉంది కాబట్టి ఒక అట్ట ముక్క తీసుకొని షేప్ కట్ చేస్తామండి. ఇప్పుడు రేగి ముక్క పెట్టాలి కాబట్టి ఆ రేగి దాంట్లో పట్టదు కాబట్టి ఆ రేగి ముక్క సైజు కావాలి కాబట్టి ఇప్పుడు దాన్ని రేగి ముక్క పెట్టి రెండు దాన్ని కట్ చేసి కట్ షేప్ రావాలి వరకు దాన్ని కొద్దిగా యూత్లో కట్ చేసుకుంటాము. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దానికి ఎడిట్ చేయాలి కాబట్టి ఆ షేప్లో కట్టు కూర్చున్నట్టు చూసుకొని ఇప్పుడు దానిపైన గ్రైండ్కి దీనికి పడతామంట. అది దానిపైన పుట్టి పెట్టాలి కాబట్టి పెయింట్ కొట్టకూడదు, అది సరిగ్గా కనపడదు కాబట్టి ఇప్పుడు దానికి పైన గ్రైండింగ్ పడతామండి. ఎందుకంటే వర్క్ మందే కాబట్టి ఇంత మంచి చేస్తే ఇప్పుడు అది షేప్ అలా కొట్టేసి షేప్లో కొట్టిన తర్వాత క్లాత్ తుట్టేసి శుభ్రంగా తుడిచేసామండి. తుడిచేసిన తర్వాత దాన్ని ఫ్రై చేస్తున్నాం. బ్యాటరీని ఎందుకు తీసుకున్నామంటే అది నార్మల్గా తీసామనుకోండి. ఇప్పుడు దానికి ఏం చేస్తున్నామంటే అక్కడ కరెంట్ మిషన్ అండి. అది కొంతమందికి అర్థం కాదు కాబట్టి చదువుతున్నాను. దానికి దీని డిఫరెంట్ ఏంటంటే చాలా డిఫరెంట్ ఉంటుందండి. అదేం గ్యాస్తో రన్నింగ్ అవుతుందండి, అదేం కరెంట్ ద్వారా అండి. మన దగ్గర ఉన్న చిన్న జాకెట్ దాన్ని కూడా పైకి కూడా దాన్ని లింక్ చేస్తున్నాం. వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందండి, స్కిప్ చేస్తుందండి. పూర్తి ఎల్లింగ్ అయిపోయిందండి. పైన పుట్టి పోస్తున్నాం. పైన పుట్టి కొట్టేసి పైన మాస్కింగ్ చేసుకుంటున్నాం. దీనికంటే పుట్టి అనేది దాంట్లో కలపాలి కాబట్టి ఇప్పుడు బ్లేడ్తో పుట్టిని కలుపుకొని ఈ వీడియో స్కిప్ చేస్తున్నాండి. పుట్టిని తీసుకుని దానికి షేప్ గ్రైన్ పడింది కానరాకూడదు కాబట్టి ఏగైతుంది ఆ షేప్లో పుట్టి లాక్కోవాలండి. అది పుట్టి లాక్కొని పుట్టిలా అయిన తర్వాత దానిపైన పేపర్ కొట్టుకోవాలండి. మాస్కింగ్ చేసాం. దేనికంటే పైన ఎల్లింగ్ పెట్టింది కాబట్టి దాన్ని కూడా పుట్టి పెట్టాలి. తర్వాత 80 పేపర్ తీసుకొని పైన టచ్ చేయాలండి. దానికి దీని స్కిప్ చేస్తాను చూడండి. ఇది వైట్ పుట్టి అండి. ఇది పుట్టి చాలా రకాలు ఉన్నాయండి. ఇది వైట్ పుట్టి అనేది గట్టి పుట్టి అండి. ఇది
ఇప్పుడు దానికి పుట్టి పెడుతున్నాం పైన. ఈ వైట్ పుట్టి అనేది స్మూత్నెస్ ఎక్కువ ఉంటుందండి. ఇది ఆ గ్రీన్ పుట్టి కన్నా. ఆ గ్రీన్ పుట్టి కొద్దిగా అంతే పూసాము. పైన డైజాని మిషన్తో పుట్టినంతా అడగబడుతున్నామండి. దీనికంత స్మూత్నెస్ రావాలి కాబట్టి. ఇక్కడ మధ్య మధ్యలో డెంట్లు ఉన్నాయి కాబట్టి వాటికి కూడా పుట్టి పెట్టేస్తున్నామండి. ఈ వీడియో స్కిప్ చేస్తాను అండి, తర్వాత చూపిస్తాను మీకు. పైన ఫ్రై చేస్తామండి. ఇది పెయింట్ ఫ్రై చేసేసి మనం దీన్ని స్కిప్ చేస్తాము. వీడియో లెంత్ అయిపోవడం వల్ల స్కిప్ చేయాల్సి అవుతుంది. పెయింటింగ్ అయిపోయిందండి. అక్కడ హోల్ చేసిన దగ్గర
పుట్టి పెట్టి సీలెంట్ రాస్తున్నామండి. సీలెంట్ అది పెయింట్ కాదు, సీలెంట్ అది వేరే సీలెంట్ అది. పెయింటింగ్ అయిపోయిందండి. మాస్కింగ్ అంతా పిచ్చేస్తున్నాం. ఈ వీడియో స్కిప్ చేస్తున్నా చూడండి. పెయింటింగ్ కంప్లీట్ అండి. పెయింటింగ్ కంప్లీట్. కామెంట్ అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.